అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా నా వీడియోని మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ స్నేహితులకు చేరవేస్తారని. అక్కడే హైప్ బటన్ ఉంటుంది. ఈ హైప్ బటన్ ద్వారా మీరు మాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తే మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లు అవుతుంది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరూ తెలిసిన విషయమే. సాక్షి అనేది కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కానీ తనకు రాజకీయ అవసరాలకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు వాడుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అంటే వాళ్ళతో ఇక పని లేదు అనుకుంటే ఇస్త్రీ రోడ్డు మీద విసిరేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా వెన్నతో పెట్టుకున్నటువంటి విద్య. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా పొరపాటున ట్రోల్ చేస్తే వాళ్ళని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకొని వాళ్ళని వ్యక్తిగతంగా దెబ్బతీయటంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి వ్యక్తులు లేరు. మొన్న మీకు అందరికి కూడా చెప్పా, పాషా అనేటువంటి వాడు ఒక జర్నలిస్టుగా ఏదో ద టీమ్ మీడియానో ఏదో నడుపుతూ ఉన్నాడు. అలాంటి వాడిని ఏదో బాగా వీడియోలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన్ని సాక్షి స్టూడియోకి మన ఈశ్వర్ గారి షోకి ఇన్వైట్ చేసి మంత్లీ ఇంత ప్యాకేజ్ మాట్లాడుకొని వాడిని అక్కడ తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. వాడి ద్వారా పాపం వాడిని ఎలా వాడుకున్నారంటే అత్యంత వాడకంలో జగన్మోహన్ రెడ్డి మించినోడు ఎవరు ఉండరు, ఇంకెవరు వాడరు. ఆ రకంగా అతన్ని వాడుకొని అతనిలో ఉన్నటువంటి నాలెడ్జిని అంతా కూడా చంపేసి ఇంక అతను మనకు పనికిరాడనేక సాక్షి గేట్లు వేసేసాడు. ఎందుకంటే అతని చేత ఆ గూగుల్ డేటా అనేది ఒక గూడెం లాంటిదంటూ, అట్లాగే ఇంకోటి పట్టదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే అది జగన్మోహన్ రెడ్డిది ఏమి అవ్వదు, కావాలంటే 20 రూపాయల నోటు మీద గాంధీ బొమ్మ ఉంది కాబట్టి అది నా దగ్గర ఉంది కాబట్టి అది నాదే అని చెప్పటం. ఇలాంటివన్నీ కొన్ని చూసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే, అరే వీడు కొండేరి పప్ప, వీడికి సబ్జెక్ట్ లేదురా, వీడు ఇలాంటి వాళ్ళు ఇంకా పని అంటే వీళ్ళు సమాజంలో పతనమైపోయారు, ఇంకా వీళ్ళు మాట్లాడితే మనకి హైప్ రాదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వదిలేస్తాడు. వాళ్ళ మీద రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఇప్పుడు అతను అయిపోయాడు. తాజాగా మనందరూ తెలుసు కేఎస్ ప్రసాద్ రాత్రి మందు తాగుతూ పొద్దున్నకి ఏ షోలో ఎంతంత ఎలివేషన్స్ వేయాలా, ఏ విధంగా వేయాలా అని చెప్పేసి మనోడు విపరీతమైనటువంటి ఫోకస్ చేసాడు. అలాంటి మనోడు పాపం ప్రస్తుతం సాక్షి ఆఫీస్లో మనోడికి కూడా ఎంట్రీ లేదు, గేట్ క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు మొదటోడు రెండో వాడు ఇద్దరు కలిసి, అంటే జోగి కలిస్తే బూడిదరాలిద్దు అన్నట్టు ఇద్దరిని కూడా సాక్షి ఆఫీస్ నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. సరే, ఇప్పుడు మా సాక్షి ఆఫీస్ నుంచి గెంటేసిన తర్వాత మా కేఎస్ ప్రసాద్ గారి ఆ బాధ, ఆవేదన, ఎందుకంటే పాపం కాస్తో కూస్తో డబ్బులు ఇచ్చేవాళ్ళు, వెళ్తే భోజనాలు పెట్టేవాళ్ళు, వాడికి జీవితం నడిచిపోయేది. కానీ ఇప్పుడు సాక్షి ఆఫీస్లో ఎంట్రీ లేకుండా గేట్లు క్లోజ్ చేయడంతో పాపం మా ఓడి ఎంత బాధపడుతున్నాడో. వీడియోలో ఏదో నేను పెద్ద ఎనాలిస్ట్ని, నేను పెద్ద సబ్జెక్ట్ ఉన్నాను అంటాడు, కానీ అంత సీన్ లేదు. పాపం మనోడికి వచ్చే పేమెంట్ ఎలా మిస్ అయిపోయింది, మనకు పడాల్సినటువంటి పేమెంట్ ఆగిపోయింది అన్నటువంటి బాధ వాడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి మనోడు ఏం మాట్లాడుతున్నాడో. చూశాక అతను మాట్లాడిన విషయం మీద మనం మాట్లాడదాం. సో వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అర్థమైందా? సో ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి కొద్దిపాటి ప్రోత్సాహం మేము మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. కాబట్టి చూడండి ఒకసారి. సాక్షి, ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ సాక్షి ఆర్ నాట్? నో. ఏంటి సార్? నో. ఓకే, చాలా క్లియర్గా చెప్పారు. అంటే నేను వెరీ క్లియర్. ఓకే, సరే, మీరు ఇప్పుడు సాక్షికి నేను వెళ్ళను అని క్లియర్గా చెప్పేశారు. నేను అందులో అది వెళ్ళను, కానీ రీజన్స్ ఒక 2 చెప్పండి సార్. అంటే ఫటాఫట్ ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఒక పర్పస్. నేను ఎప్పుడు డెలివరబుల్స్ మీద మాట్లాడతాను. అవును. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి లేదా వైఎస్ఆర్సీపీ సభ్యుడినో అనుకోండి, సాక్షి ఇస్ మై అల్టిమేట్. ఎస్. ఒక అటెండెన్స్ పడుతుంది దాంట్లో. నేను కానప్పుడు నాకు అటెండెన్స్ దేనికి? ఓకే. అండ్ మీకు ఇంకోటి కూడా చూడండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్టివిటీ అని నేను పీబీసీ చదివాను ఐసీడబ్ల్యూలో. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నా ప్రొడక్టివిటీ ఎంత ఉన్నదో నేను మెజర్ చేసుకుంటాను. నేను స్పాన్ ఆఫ్ 1 hour టైం. I got an answer. My productivity is hardly in minutes. Okay. Hardly minutes కోసం a preparation of before 1 hour traveling time.
sitting 1 hour and again coming back 1 hour. 3 hours productivity. Why the hell I need to break? ఓకే. Outcome? Some couple of minutes. ఇప్పుడు అతను 2 పాయింట్లు రైజ్ చేసి చెప్పాడు. సో వాటి గురించి మనం మాట్లాడే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడిని ఎందుకు సాక్షి ఆఫీస్ నుంచి గెంటేశారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అని చెప్పాడు. పాపం మనోడు పాపం మందులో ఉండి దాని మీద మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏంటండి మావి గన్ ఏంటండి, అది పిచ్చి పట్టిందా, ఎవడో బుర్ర రాశాడు, బుర్రలేని స్క్రిప్ట్ రాస్తే దాన్ని తీసుకొచ్చి చదివేశాడు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి న్యూట్రల్గా ఉన్నటువంటి, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళలో మొట్టమొదటిసారిగా మావి గన్ మీద విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసింది ఎవరంటే కేఎస్ ప్రసాద్. ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తప్పుదిద్దుకునే కోసం మావి గన్ గురించి అర్థమయ్యేటట్టు చెప్పుంటే ఎక్సలెంట్ ప్రాజెక్టు అది అని చెప్పాడు. కానీ దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాల్సినటువంటి పొలిటికల్ డ్యామేజ్ అది జరిగిపోయింది. ఎందుకంటే కేఎస్ ప్రసాద్ లాంటి వాడు, అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి ఈ కేఎస్ ప్రసాద్ మాట్లాడటంతో మిగిలినటువంటి కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, సాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా సరే అసలు కేఎస్ ప్రసాదే మాట్లాడాడు కదా, మనం కూడా మాట్లాడకపోతే తప్పే ఉంది అని చెప్పేసి మొత్తం అందరూ కేఎస్ ప్రసాద్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళందరూ మాట్లాడారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి భారీ స్థాయిలో పొలిటికల్ మైలేజ్ దెబ్బతినడానికి కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత మళ్ళీ దిద్దుబాటు చర్యల కోసం అద్భుతము అది అని చెప్పాడు. కానీ అది ఎక్కడా కూడా ఆయన చేసిన డ్యామేజ్ కంటే కూడా దాన్ని కంట్రోల్ చేయడంలో వైఫల్యం చెందాడు. ఆ తర్వాత వైసీపీ కార్యకర్త ఫోన్ చేయటం, కేఎస్ ప్రసాద్ని బండబూతులు తిట్టడం, అరే మొన్నే కదంటారా నువ్వు మావి గారిని బాగాలేదని చెప్పి మళ్ళీ ఈరోజు అద్భుతం అని చెప్తున్నావు అని చెప్పి మాట్లాడటం, అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి చూసిన తర్వాత ఇతను గుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే కానీ లాభం లేదు అనేది వైసీపీ వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసారు. ఈ మధ్య మనోడు లైవ్ షోస్లో మాట్లాడే ప్రతి మాట కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్ తీసుకొస్తుంది. మనం చూడండి తపేలా ఛానల్స్ లేకపోతే ఇలా మాట్లాడటం అన్నీ కూడా ఒక రకంగా కేఎస్ ప్రసాద్ని నెగిటివ్ స్ప్రెడ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలుసు కదా, ఒక వ్యక్తి ఎంతవరకు ఉపయోగపడతాడు మనకంటే అంతవరకే వాడుకుంటాడు. ఇక ఉపయోగం లేదు అని అంటే అతన్ని బయటికి పంపించేస్తాడు. అయితే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ పాపం బాధలోనో మరేవో కానీ కొన్ని చేదు నిజాలు బయటపెట్టాడు. అందులో అతను మాట్లాడాడు, ఏంటి, నేనేం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిని కాదండి, వెళ్ళి సాక్షి ఆఫీస్లో ప్రజెంట్ చేసుకోవడానికి అని చెప్పాడు. ఇది వాస్తవ విషయం. ఈ మాట ఎందుకు మాట్లాడాడు అనే దాన్ని నేను చెప్తా వినండి. వైఎస్ఆర్ సాక్షికి వెళ్ళేవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే, అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ని మాత్రమే అక్కడ మాట్లాడాలి. అంటే స్క్రిప్ట్ వాడు పంపిస్తాడు, దానికి అనవాయింపుగా తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకొని మాట్లాడాలి. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి రైట్ అంటే రైట్ అనాలి, రాంగ్ అంటే రాంగ్ అనాలి, జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి పైకి లేపాలి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే మాట్లాడాలి. సో వైసీపీ నాయకులకి ఫేవర్గా మాట్లాడాలి అంతే. సాక్షి అంటే అలాగే మాట్లాడాలి, అంతకు మించి ఇంకెక్కువ మాట్లాడేటువంటి అవకాశం ఎవరికి ఉండదు. కాబట్టి అతను ఏమంటున్నాడంటే, నాకు కొన్ని పరిమితులు ఉంటాయి, నేను ఎంతవరకు మాట్లాడగలుగుతా. కాబట్టి నేనేమన్నా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏం కాదు కదా, అక్కడికి వెళ్ళి హాజరేపించుకోవాలి, అలా చేయాలని అంటాం అనేది అతను చెప్పినటువంటి దర్శనం. ఇక రెండోది ఒకటి చెప్పాడు, ప్రొడక్టివిటీ అయితే చెప్పాడు. సరే నాకు దాని అంతగా తెలియదు, కానీ అతను ఏం మాట్లాడాడు, నేను ఒక షోలో పార్టిసిపేట్ చేయాలంటే ట్రావెలింగ్కి 1 అవర్ పడుద్ది, స్టూడియోలో 1 అవర్ ఉంటుంది, తర్వాత షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే మరొక 1 అవర్, అంటే 3.5 గంటలు నేను ఒక షో కోసం స్పెండ్ చేస్తే ఆ షోలో నాకున్నటువంటి దాని ద్వారా నాకు వచ్చినటువంటి క్రెడిబిలిటీ ఎంత అయ్యానంటే మినిట్స్లో ఉంటుంది అని అన్నాడు. వాస్తవం, కేఎస్ ప్రసాద్ చెప్పింది చాలా వాస్తవం. సాక్షి స్టూడియోకి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా ఈ విషయాన్ని వాస్తవ విషయం. అందుకనే సాక్షిలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ లేకపోతే పొలిటికల్ అనలిస్టులు కానీ ఎవ్వరు కూడా హైప్ అవ్వలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ పర్టికులర్ పారామీటర్స్ని మాత్రమే మీరు మెన్షన్ చేయాలి. మీరు ఎట్లాగైనా వీడియో చేయండి, ఈ పర్టికులర్ పారామీటర్స్ని మీరు మెన్షన్ చేయాలి. ఏంటి ఆ పర్టికులర్ పారామీటర్స్ అంటే, జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయాలి, జగన్మోహన్ రెడ్డిని పొగడాలి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలపైన అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయాలి, అలాగే ప్రభుత్వాలు మంచి పథకాలు ఇస్తున్నా కూడా వాటిని వ్యతిరేకించాలి, వాటిని తప్పుగా ప్రాపగండం చేయాలి. సో ఈ పారామీటర్స్ని మాత్రమే అక్కడ మెన్షన్ చేయాలి. సో దీనివల్ల ఒక అనలిస్ట్కు ఉన్నటువంటి గొప్ప అవకాశం, అంటే ఏమి విశ్లేషించాలి, ఏం మాట్లాడాలి అనేటువంటి అవకాశాన్ని అతను కోల్పోతున్నాడు. సో అతను చెప్పింది అదే.
సో నేను ఎక్కడన్నా 1-2 నిమిషాలు ఏదన్నా నా పరిధిలో నేను మాట్లాడాల్సి వస్తే అంటే 1 అవర్ షోలో నేను పార్టిసిపేట్ చేస్తే నా అవుట్పుట్ ఎంత అయ్యానంటే మినిట్స్లో వస్తున్నాయి. అంటే దానికి కారణం ఏంటయ్యానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటము, ప్రతిపక్ష పార్టీని తిట్టటము, ఇదే పారామీటర్స్ తోటి అక్కడ షో నడుస్తుంది. కాబట్టి ఆయన 1 అవర్ పార్టిసిపేట్ చేసినా అక్కడ వచ్చేటువంటిది అంతే అనేది వాస్తవ విషయం. సో కాబట్టి ఇప్పుడు కేఎస్ ప్రసాద్ చెప్పింది 100కి 100% నిజం. అందుకనే మీరు కావాలని చూడండి, సాక్షికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఉన్నటువంటి జర్నలిజం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి అనలిస్టులు కానీ వాళ్ళ అన్నీ కూడా చంపుకొని కేవలం జగన్మోహన్ రెడ్డికి భజన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కేఎస్ ప్రసాద్ నేను చెప్పేది ఏంటంటే, గతంలో మీరు అనేకమైనటువంటి న్యూట్రల్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పాలు పట్టారు, ఎత్తిపోశారు. ఎందుకనంటే ఆయన అన్ని ఫెయిల్యూర్ పర్సన్స్. కానీ ఈరోజు మీరు చూడండి, అనవసరంగా ఛానల్స్లోకి వెళ్ళిపోయి మీ వ్యక్తిత్వాన్ని, మీ క్యారెక్టర్ని చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు అంతే. సాక్షి అనేది ఒక అక్కడ ఎవరో చెప్తారు కదా, సౌత్ కొరియాలో కిమ్ ఆధ్వర్యం నడుస్తున్నటువంటి ఛానల్స్ ఎంతసేపు ఉన్న కిమ్ని పొగడటము, కిమ్ని హైలైట్ చేయటము, కిమ్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం. ఇక్కడ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దాన్ని ఉపయోగించుకునేటువంటి రైట్స్ ఉన్నాయి. మిగతా ఎవరు కూడా లైన్ దాటకూడదు. అంత దరిద్రమైనటువంటి ఒక నియంత పరిపాలన, ఒక నియంతమైనటువంటి వ్యవహారం అక్కడ ఉంటుంది. సో పాపం ఇన్నాళ్ళు ఏదో పేమెంట్ ఇస్తున్నారు. మీరు చూడండి పాపం ఇవాళ కేఎస్ ప్రసాద్ దారుణమైన పర్సన్, నడి రోడ్డు మీద నిలబడ్డట్టు. ఎందుకంటే నిన్నటిదాకా కాస్తో కూస్తో పేమెంట్ ఇచ్చేవాళ్ళు, ఇవాళ మళ్ళీ అతను పార్టీ ఫిరాయించి ఇవాళ మళ్ళీ టీడీపీకో జనసేనకో అతని వీడియోలు మాట్లాడినా ఎవరు అతనికి పేమెంట్ ఇవ్వరు. ఎందుకంటే ఇక అవసరం లేదు, అయిపోయింది. కేఎస్ ప్రసాద్లో అనలిస్ట్ అనేటువంటి చచ్చిపోయింది. ఇక ఆయన ఏదైనా వ్యక్తిగతంగా సొంత ఛానల్ పెట్టుకొని ఏదో వీడియోలు చేసుకుంటా హైప్ అయ్యి మళ్ళీ ఏదైనా సర్వే అవ్వగలిగితే ఏమన్నా కొంతమంది సపోర్ట్ చేస్తారేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అతనిలో ఉన్నటువంటి స్టఫ్ అంతా, అంటే అతనిలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా లాగేసుకొని ఇలా ఒక పిచ్చి కేఎస్ ప్రసాద్గా నడి రోడ్డు మీద వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవ విషయం.